మనకు మరికొంత మేలు జరుగుతుంది. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ మహాదయగలిగిన కృపను బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజునైనా ఈ విజ్ఞాపన కొడుకులో మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చారు. మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ఆత్మీయంగా బలపడి మేము తిరిగి గృహానికి వెళ్ళే భాగ్యత మాకు దయచేయండి. మేము ఇక్కడ ఉండగానే మేము వెళ్ళకముందే మీ వాక్యాన్ని విని వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని మరింత ఆత్మీయంగా మరింత ఆత్మను పొందుకొని మరింత కృపను పొందుకొని ప్రభువా, మరి మేము మా గృహాలతో సంతోషంగా మా కన్నీటిని నాట్యంగా ప్రభువా, మా దుఃఖాన్ని ఆనందంగా మార్చి తండ్రి మా గృహాలకు పంపిస్తారని ఈ వాక్యము మా హృదయాల్లో పనిచేయలాగున మా హృదయాన్ని తెరవండి తండ్రి. పరిశుద్ధాత్మ ద్వారా నాయన ఈ వాక్యం మాలో పనిచేసి ప్రభువా, మరి మేము ప్రార్థనలోనికి వెళ్ళడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమగల పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక మంచి ఉద్దేశంతో ఆసక్తితో ఈ నెల మొదటి శుక్రవారంలో జరుగుతున్న సంఘ విజ్ఞాపన కూడికకి ఆసక్తితో దేవుని ప్రేరేపణతో చేరి వచ్చినటువంటి క్రీస్తునందున్న ప్రియ సోదరులకు సోదరీమణులకు యవనస్తులైనటువంటి పిల్లలకు కూడా యేసుక్రీస్తు నామమున, మనందరి రక్షకుడిని యేసుక్రీస్తు నామమున మరి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సో మంచిది. సో మీ అందరికీ అలాగే మాకు మనందరికీ కూడా మరి దేవుని కృపా సహాయము లభించునుగాక. సో మంచిది. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. ఈ క్రైస్తవ జీవితం మనం ఉన్నది క్రైస్తవ జీవితం అంటాం, విశ్వాస జీవితం అంటాం, ఆత్మీయ జీవితం అని అంటాం. ఈ జీవితం ప్రత్యేకమైంది. ఎందుకంటే గత జీవితం లోకాన్ని అనుసరించి, పాపాన్ని అనుసరించి, అపవాది యొక్క ఆలోచనలు, ప్రేరేపణలు, ప్రభావాన్ని అనుసరించి మనం బ్రతికాం. ఆ జీవితం యొక్క అంతం మరణం. అది నిత్య నరకం. కానీ యేసు ప్రభు కృపను బట్టి, ఆయన చేసిన ఆయన బలియాగాన్ని బట్టి, ఆయన పునరుద్ధానాన్ని బట్టి మనకు ఆ దేవాది దేవుని దగ్గర మరి సమాధానం, మన పాపములకు క్షమాపణ, మన ఆత్మకు రక్షణ అనేది ఏర్పాటు చేయబడింది. అది మనం ఈ సమాధాన సంబంధమైన సువార్తను విని తెలుసుకొని మరి భవిష్యత్తును ఆలోచించి ప్రస్తుతం మన పరిస్థితిని ఆలోచించుకున్నాం. అయ్యో, నేను దేవుని ఎదుట పాపినై ఉన్నాను, నిజ దేవుడు అంటే ఎవరో నాకు తెలియదు, ఇక ఆ దేవుడు పరిశుద్ధుడు, నేను చూస్తేనేమో జీవితం ఎందుకు ఎలా ఉంది అనేది తెలియకుండా బ్రతుకుతున్నాను, నేను పాపినై ఉన్నాను, మరి నేను దేవుని శాపంలో ఉగ్రతలో ఉన్నాను, నా జీవితం యొక్క అంతం మరణము, నిత్యమైన నరకము, కాబట్టి నేను రక్షించబడాలి, నా పాపాలన్నీ కూడా క్షమించబడాలి, మరి నేను కూడా దేవుని బిడ్డను కావాలి,
నేను కూడా పరలోకాన్ని చేరాలి, సకల పరిశుద్ధులతో కలిసి సకల దూతలతో కలిసి ఆ పరలోకపు ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించాలి అని ఒక మంచి ఉద్దేశంతో మనం ఈ సువార్తను నమ్మి విధేయులమై ఆ సువార్తను అంగీకరించి మనం బాప్తీసం తీసుకుని ఈ విలువైన జీవితంలోనికి ప్రవేశించాం. అవునా కదా? అంతేనా? ఇప్పుడు నేను చెప్పినది అంతా రైటేనా? రైట్. ఆ ఉద్దేశంతో వస్తేనే మీరు కరెక్ట్గా వచ్చినట్టు, అలా వస్తేనే. ఓకేనా? రైట్. సో నేను నమ్ముతూ, నేను అలాగే మీరు, అయితే అలా వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా గమనించండి. సో నేను చెప్పినట్టుగా ఆ ఉద్దేశంతో మీరు వచ్చినట్లయితే సరైనటువంటి విధానంలో, సరైన మార్గంలో మీరు ప్రభువులోనికి వచ్చారు అని మీరు తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి. ఈ జీవితం, ఇక రక్షణ పొందిన తర్వాత ఈ జీవితం అనేది దేవుడు అనుగ్రహించినటువంటి ఒక బహుమానం. మన గత పాపములన్నీ కడిగివేయబడ్డాయి, మన ఆత్మకు రక్షణ వచ్చింది. దేవుడు ఎంత నీతిమంతుడో, యేసు ప్రభు ఎంత నీతిమంతుడో, మనల్ని కూడా దేవుడు అంత నీతిమంతులుగా చేశాడు. మన పాపములన్నీ క్షమించి మనల్ని నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను చేసుకున్నాడు. అంతేకాదు, నిజానికి మనం సర్ప సంతానమును అపవాది పిల్లలమై ఉన్నాం. కానీ ఎప్పుడైతే రక్షణ పొందామో మనల్ని తన సొంత బిడ్డలుగా దత్తత తీసుకున్నాడు. ఇప్పుడు మనం అందరం ఎవరు అంటే దేవునికి దత్తత చేయబడిన పిల్లలం. అంటే మనం దేవుని పిల్లలం. దేవుడు తన కుమారులుగాను కుమార్తెలుగాను మనల్ని స్వీకరించాడు. ఓకే, మంచిది. దేవుని పిల్లలుగా మనం ఉన్నాం, మంచిది. రైట్. చాలా సంతోషం అంటాడు కూడా. ఇది నిజంగా తలుచుకుంటే మనకి ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. నిజంగా సంతోషించాలి ఈ విషయంలో. నిజంగా చెప్పాలంటే ఎలా చెప్పాలంటే మండుతున్న పొయ్యిలో నుంచి పూలగంపలో పడినట్టు పడ్డాం మనం అందరం. కాబట్టి సంతోషించాలి. పగపగా మండే ఆ మంటల్లో నుంచి, ఆ పొయ్యిలో నుంచి పూలగంపలో పడ్డామంటే నిజంగా అది చాలా, లోకస్తులు ఏమంటారు దాన్ని చెప్పండి, చాలా అదృష్టం అంటారు. ఆ పదం నేను ఇక్కడ వాడకూడదు, కానీ నిజంగా లోకం ఏం చెప్తుంది ఆ పదాన్ని? అదృష్టం. నిజంగా మన అందరం కూడా నిజంగా మీరు రక్షణ పొందుంటే అదృష్టవంతులు. ఆ అదృష్టం మనల్ని వరించింది. దేన్ని బట్టి వరించింది అంటే మన యోగ్యతను బట్టి కాదు, మన మంచితనాన్ని బట్టే కాదు. అసలు మనం మొత్తం ఎలా వచ్చాం? ఘోర పాపులుగా వచ్చాం. మనలో ఇంకేం మంచి ఉందని? అలానే మన చదువును బట్ట, అదే మనకేమన్నా చదువు ఉంది కదా, అలా అనుకుంటే ఐఏఎస్లు ఐపీఎస్లే ముందే మారు మనసు పొందురు కదా. ఆ కృప, ఆ అదృష్టం అనేది చదువుని బట్టి వచ్చిందా? లేదు. సరే, ఆస్తిపాస్తులను బట్టి వచ్చిందా? కాదు. లేదంటే పలానా వంశంలో, పలానా రాజుగారి వంశంలో పుట్టారు కనుక, గౌరవ తగ్గింపదగిన కుటుంబంలో పుట్టారు కనుక వచ్చిందా మనకి? అలా అని లేదు. అంటే దేవుడు భూలోకంలో మనుషులు ఏదైతే చూస్తారో వాటిని ఏదిటిని చూడకుండా మనకి దేన్ని చూసి ఇచ్చాడంటారు? మరి ఈ అదృష్టం మనకి, ఈ కృప మనకి ఎందుకు వచ్చిందంటారు చెప్పండి? దేవుడు మనకే ఎందుకు ఇచ్చాడు? ఒకటి, దేవుడు చెప్పినట్టుగా ఈ సువార్తకు మనం విధేయులమయ్యాం, నమ్మాం. ఏం చేసాం? మన నమ్మిక చొప్పున దేవుడు ఈ కృపనే ఇచ్చాడు. అంతే, మీరు నమ్మారు. అందుకే మార్తా నేను చెప్పలేదా, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అన్నాడు. నమ్మితే, నిజంగా చెప్తున్నాను, బైబిల్ని బట్టి చెప్తున్నాను, మనం నమ్మితేనే మహిమను చూస్తాం. ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు నిజం అవ్వాలనుకోండి, మీరు సువార్తని ఎంత నమ్ముతారో అంతగా మీరు రక్షణ పొందుతారు. మీరు ఎంత రక్షణ పొందుతారనేది మీ నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. ఓకే, రైట్. ప్రభువు మీకు ఇచ్చింది ఆస్తిని బట్టో, ధనాన్ని బట్టో, అందాన్ని బట్టో, చదువును బట్టో, సొగసును బట్టి అయితే కాదు.
కేవలం మనలో ఉన్న నమ్మికను బట్టి దేవుడు మనకి ఈ మహిమని ఇచ్చాడు, ఈ అదృష్టాన్ని మనకిచ్చాడు. మనం విధేయులమయ్యాం, విశ్వాసం ఉంచాం, పాపినని ఒప్పుకున్నాం. కాబట్టి ఆయన యేసు ప్రభు నిజంగా రక్షకుడని, ఆయన నా పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన వల్లనే నాకు రక్షణ కలుగుతుందని మనం నమ్మాం కనుక ఆ నమ్మకాన్ని బట్టి, విధేయతను బట్టి, మన తగ్గింపును బట్టి దేవుడు మనకి అదృష్టాన్ని ఇచ్చాడు. లోకం దీని అదృష్టం అంటది, మనం ఏమనాలో తెలుసా? దేవుని కృప అనాలి. ఇదేంటిది? కృప. ఈ కృప మనల్ని వరించింది. ఈ అదృష్టం, కృప అనే అదృష్టం మనల్ని వరించింది. కాబట్టి ఎవరైనాను అతిశయించదగున? చెప్పండి. ఎవరైనా ఈ కృపను పొందిన వారు అతిశయింపదగున? అంటే గర్వపడవచ్చా అమ్మా? ఐఏఎస్ సంపాదించాడు అనుకోండి, గర్వపడతాడు. ఐఏఎస్ నేను కొట్టాను రా అని. ఎందుకంటే నిజంగానే ఆయన కష్టపడి చదువుకున్నాడు కాబట్టి కొట్టాడు. ఉద్యోగాన్ని సాధించిన వాడు గర్వపడతాడు. తప్పేం లేదు. కష్టపడ్డాడు, చదువుకున్నాడు, ఆహారరాత్రులు శ్రమించాడు, ఎగ్జామ్స్ రాశాడు, ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు, దాన్ని బట్టి గర్వపడుతున్నాడు. కానీ ఈ కృప పొందినందుకు విశ్వాసి గర్వపడవచ్చునా అమ్మా? గర్వపడతాకేముంది? ఏదన్నా చూసి దాన్ని బట్టి ఇస్తే గర్వపడవచ్చు. అరే నా అందాన్ని చూసి దేవుడు ఇచ్చాడరా అని అనుకుంటే, అందాన్ని చూసి ఇచ్చుంటే నా అందాన్ని చూసి ఇచ్చాడారా కాబట్టి నేను గర్వపడతానని అనుకోవచ్చు. నా డబ్బును బట్టి చూసి ఇచ్చాడరా అనుకుంటే చూసి ఇచ్చాడు ఆయన అని మనం గర్వపడవచ్చు. అదేం లేదు కదా. అందాన్ని చూసి ఇవ్వలేదు, చదువును చూసి ఇవ్వలేదు, డబ్బును చూసి ఇవ్వలేదు, ఉద్యోగాన్ని చూసి ఇవ్వలేదు. అలాగే స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా చూసి ఇవ్వాల. చిన్నపిల్లవాడ, పెద్దోళ్ళ, వృద్ధుల అని కూడా చూడకుండా చూసి ఇవ్వాల. వంశం చూసి ఇవ్వాల, కులం చూసి ఇవ్వాల, దేశం చూసి ఇవ్వాల, ప్రాంతం చూసి ఇవ్వాల, భాష చూసి ఇవ్వాల. దేన్ని బట్టి గర్వపడతాం? అందుకే విశ్వాసి దేన్ని బట్టి గర్వపడడానికి అవకాశం లేదు. అంతే. ఇక గర్వపడితే ఒకటి అలాంటి నిస్వార్థమైన కృపను ఏ పక్షపాతము, ఏ వివక్ష లేకుండా, ఏ ఖరీదు లేకుండా ఆ ఉచితమైన కృపను మనకు అనుగ్రహించిన దేవుని యందే మనం అతిశయపడాలి. అలాంటి దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను అని మనం ఆనందపడాలి, గర్వపడాలి. దేవుణ్ణి కలిగి ఉన్న బిడ్డని అని. మీరు ఎప్పుడైనా బాగా ధనవంతులను చూసినప్పుడు ఒక నిరాశ కలుగుతుంది కదా. బాగా ధనవంతులు కలిగి మంచి స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అబ్బా నేను ఇలా లేనే అనిపిస్తుంది. నిజమే, మానవులుగా మనందరికీ అలా అనిపిస్తుంది. ఓకే, రైట్. సో మనకంత డబ్బు లేదు, మనకంత ఆస్తిపాస్తులు లేవు, స్తోమత లేదు అని అతను ఏదో కలిగి ఉన్నాడు, అతను కలిగి ఉన్న దాన్ని బట్టి అతను అదృష్టవంతుడని, అదేదో నాకు లేదని ఒకలాంటి నిరాశ, నిస్పృహ అనేది మనకే వస్తూ ఉంటుంది. కానీ నిజమైన విశ్వాసి ఎలా ఉంటాడో తెలుసా? భూమి ఆకాశములను సృజించిన నా దేవుడు, ఆ దేవుడు నా దేవుడు, ఆయనే నా భాగం, ఆయనే నా స్వాస్థ్యం, ఆయనే నా ఆస్తి అని గర్వపడతాడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాను అని సంతోషంగా ఉంటాడు, ధీమాగా ఉంటాడు, గర్వంగా ఉంటాడు. అంటే మరి మనం ఆ స్థాయికి వెళ్తే, మన విశ్వాసం అనేది ఆ స్థాయికి వెళ్తే అలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అలా అనుకోవట్లేదంటే మీరు విశ్వాసం కాదని కాదు, మనం విశ్వాసం కాదని కాదు, అల్ప విశ్వాసం. ఎవరు చెప్పడం? మనం ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళలేదంటే ఎలా ఉన్నాం అనమాట, మనం అల్ప విశ్వాసం. కాస్త విశ్వాసంలో ఎదిగితే అక్కడికి వెళ్ళిపోతాం. ఆ స్థాయికి వెళ్ళిపోయాక మన ముందు కోటేశ్వరుడు వచ్చి నిలబడినా సరే, ఎన్ని కోట్లు ఉంటే ఏంటి, నా క్రీస్తు లేడు కదా అనుకుంటాం. ఎంత ఆస్తిపాస్తులు ఉంటే ఏంటి, నా క్రీస్తు ప్రభువు లేడు కదా, నేను క్రీస్తు కలిగి ఉన్నా, నాకు అదే చాలు. ఒక ఆయనకి అదే విషయం కంగారు పెట్టేస్తుందంట. ఒక భక్తుడికి, చాలా మంచి భక్తుడు, గాయకుడు, రచయిత,
కీర్తనాకారుడు, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి. కానీ ఈ విషయం మనసులో తొలిచేస్తుందంట. ఏమనంటే, ఏంటి ప్రభువా, నేను ఇంత భక్తి చేస్తున్నాను కానీ నాకే విషయంలోనూ మేలు కలగలేదు, నా ధనం అభివృద్ధి చెందలేదు, నా మాట ఎప్పుడూ నెరవేరదు, నేను అనుకున్నది ఏది జరగదు. కానీ వాళ్ళేంటి ప్రభువా, వాళ్ళకి మీరంటే భక్తి ఉండదు, భయం ఉండదు, మీరంటే గౌరవము ఉండదు, మిమ్మల్ని ఆరాధించరు, కానీ వాళ్ళు చూస్తే ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటే అది జరిగిపోద్ది, వాళ్ళ హృదయ అభిష్టము, వాళ్ళ మనసుల్లో ఉన్న కోరికలన్నీ వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు, వారి నోట్లో నవ్వు ఉంటుంది, ఎంత డబ్బు సంపాదించుకున్నారో, ఎంత అభివృద్ధి చెందుతున్నారు, ఏంటనైనా ఎంత భక్తి చేసి మేము ఎలా ఉంటాం ఏంటి, ఏ భక్తి లేనోడేమో అంత అభివృద్ధి పొందిపోతున్నాడేంటి అని మనసులో మదన పడిపోతున్నాడంట. ఎవరు? ఒక భక్తుడు మదన పడిపోతూ ఉంటే మనసు ఆగలేదంట. మనసు చాలా, ఏమంటారు చెప్పండి, మీరు చెప్పండి ఏమంటారు? మనసు ఏమైపోయిందంట ఆయనకి? అమ్మ ఆకలా వికలం అయిపోయింది, నిరుత్సాహం వచ్చేసింది, ఇంట్లో ఉండలేకపోయాడంట, ఈదులోకి వెళ్ళకపోయాడంట. ఇక లాభం లేదని ఏం చేశాడంట? దేవుని మందిరంలోకి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని అక్కడికి వెళ్ళిపోయి ఈ మాటలన్నీ దేవుడికి చెప్పి, ఏంటి ప్రభువా ఇది, ఏంటి నాయనా ఇది అని ఏడుస్తున్నాడట. అప్పుడు దేవుడు ఆయనకి పరిశుద్ధాత్మ ద్వారా గ్రహింపుని ఇచ్చాడు. గ్రహింపు ఇవ్వగానే అప్పుడు ఆయన అంటున్నాడంట, అది తెలుసుకుని పరిశుద్ధాత్ముడు గ్రహింపు ఇవ్వగానే ఏమైంది, ఆయనకి వెంటనే అర్థమైపోయింది. అప్పుడు ఆయన అంటున్నాడు ఏమనంటే, వాళ్ళ దగ్గర ధనం ఉండవచ్చు, ఆరోగ్యం ఉండవచ్చు, నవ్వు ఉండవచ్చు, వారి కోరికలు నెరవేర్చవచ్చు, కానీ నా దగ్గర దేవుడు ఉన్నాడు. నా దగ్గర ఉన్న దేవుడు వాళ్ళ దగ్గర లేడు కదా. అర్థమైంది తండ్రి, పరలోకపు దేవా, నాకు అర్థమైంది, నా స్వాస్థ్యం నువ్వే, నా బంగారము నువ్వే, నా వెండి నువ్వే, నా ఆరోగ్యము నువ్వే, నా బలము నువ్వే, నా అతిశయం కూడా నీవే. అలాంటి నీవు నా దేవుడిగా ఉన్నావు, నిన్ను కలిగి ఉన్నాను, ఇంతకంటే నాకేమీ అవసరం లేదు. ఆకాశమందు నీవు తప్ప నీవు నాకుండగా ఈ లోకములో ఏదియో నాకు అక్కర్లేదు అంటే నువ్వు ఉంటే చాలు. ఇప్పుడు ఈ విశ్వాసి, బలపరచబడిన ఈ విశ్వాసి ఇంకెప్పుడైనా కోటేశ్వరుని చూస్తే నిరుత్సాహపడతాడా? పడనే పడదు. ఇప్పుడు ఆయన దేవుడు ఎంత కృప చూపించాడంటే ఆయన మైండ్ సెట్ మారిపోయింది. ఇప్పుడు ఎలాంటి వారిని చూసినా, ఎంత ఆరోగ్యంగా ఉన్న వారిని చూసినా, ఎంత అభివృద్ధి చెందిన వారిని చూసినా ఆయన ఒకటే అనుకుంటున్నాడు, వాళ్ళ దగ్గర అది ఉండవచ్చు, కానీ నా దగ్గర నా దేవుడు ఉన్నాడు. నా బంగారం, నా వజ్రం, నా వైడూర్యం, నా భాగం, నా స్వాస్థ్యం, నా అమూల్యమైనటువంటి ఆస్తి దేవుడే. ఆ దేవుడు నేను కలిగి ఉన్నాను. ఆయన నాకు ఉండగా లోకములో నాకు ఏదైనా ఉన్నా లేకపోయినా నాకు పర్వాలేదు అనే స్థాయికి ఆయన వెళ్ళిపోయాడు. సో అటువంటి జీవితం అన్నమాట ఇది. అటువంటి జీవితం క్రైస్తవ జీవితం, రక్షణ పొందినటువంటి జీవితం. రైట్. ఈ క్రైస్తవ జీవితం చాలా డిఫరెంట్. సో మనిషి జీవితం అనేది దేవుడు, పరలోకం అనేది తెలియకుండా బ్రతికే జీవితం. కానీ రక్షణ జీవితం, క్రైస్తవ జీవితం అనేది ఇలాంటి మంచి జీవితం అన్నమాట. దేవుణ్ణి కలిగిన జీవితం, ఆత్మీయత కలిగిన జీవితం. పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఇప్పుడు దాకా సాతాను గురించి ఆలోచించాం, సాతాను అభిష్టాన్ని నెరవేర్చాం. ఇక నుంచి దేవుని చిత్తం నెరవేర్చాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, పాపం చేయకూడదు, పరలోకంలో మార్గంలో నడవాలి, ఆ పరలోకాన్ని యేసునాథుడు వచ్చినప్పుడు ఆయనతో పాటు పరలోకానికి చేరాలి అనే ఒక నిరీక్షణతో జీవించే జీవితం ఇది. అంతే, అంతకంటే ఏముంది? అవును, చదువుకుంటే చదువుకుంటాం, ఇవన్నీ కామనే. చదువుకున్న వాళ్ళమైతే ఏం చేస్తాం? చదువుకుంటాం. ఒకవేళ వివాహమైనతే ఏమంటాం? మన సంసార జీవితం మనం సాగిస్తూ ఉంటాం, పిల్లల్ని కంటాం, పెద్ద చేస్తాం, ఇవన్నీ కామనే. కానీ హృదయంలో ఎవరితో నడుస్తాం?
క్రీస్తుతో మన విశ్వాసకర్త అయిన క్రీస్తుతో మనం నడుస్తాం. ఇక్కడ సంసారం చేస్తాం, అన్నీ ఓకే, చదువుకుంటాం, ఉద్యోగానికి వెళ్తాం, సంపాదిస్తాం, కూడగట్టుకుంటాం, ఖర్చులు పెడతాం, పిల్లల్ని కంటాం, పెంచుతాం, పెళ్ళిళ్ళు చేస్తాం, చదువులకు పంపిస్తాం, ఇవన్నీ చూసుకుంటాం. కానీ మనస్సులో మాత్రం ఎవరితో ప్రయాణం చేస్తాం? మన ఉద్దేశం అంతా ఇదే. మన ఉద్దేశం ఏంటంటే, నా ప్రభువు నన్ను రక్షించాడు, నేను ఆయన చిత్త ప్రకారంగా జీవించాలి. భర్తకు లోపడమన్నాడు కాబట్టి లోపడుతున్నాను, భార్యని ప్రేమించమన్నాడు కాబట్టి ప్రేమిస్తాను, పిల్లల్ని భయభక్తుల్లో పెంచమన్నాడు కానీ పెంచుతాను. ప్రతి ఒక్కడును కష్టపడి సంపాదించాలన్నాడు కాబట్టి నేను కష్టపడి సంపాదిస్తాను. దేవుడు చెప్పాడు, మరి ఆ ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి కాబట్టి చదువుకు వెళ్తాను. తల్లిదండ్రుల మాట వినమన్నాడు కాబట్టి నేను చదువుకుంటాను, మా అమ్మ నాన్నలు చదువుకోమన్నారు కాబట్టి చదువుకుంటాను. ఇలాగా దేవుడు చెప్పిన దాన్ని బట్టి అన్నిటికీ విధేయులయ్యి ఒకటే ఆలోచన, ఒకటే గురి ఏంటంటే, నన్ను రక్షించిన నా రక్షకుడిని ఎప్పుడు చూస్తానా, నా పట్ల కృప చూపించిన నా దేవుని దగ్గరికి నేను ఎప్పుడు వెళతానా అనే ఆశ గుండెలో పెట్టుకుని బ్రతికేవాడే నిజ క్రైస్తవుడు. అది క్రైస్తవ జీవితం అంటే. అదేంటి బ్రదరు, మరి అంత లోతులో నాకు లేదంటే మీరు వెళ్ళకపోయి ఉండొచ్చు, అంత లోతులోకి మనం వెళ్ళకపోయి ఉండొచ్చు. అలాంటి ఆలోచన స్థాయికి మీరు రావాలి. మీ లక్ష్యం చెప్తున్నాను. మీరు ఏ ఆలోచన స్థాయికి, మనం అందరం కూడా ఏ ఆలోచన స్థాయికి రావాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఆలోచన స్థాయికి రావాలి. ఓకే, రైట్, బాగానే ఉంది. చాలామంది కూడా అలాంటి ఆలోచన కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నాను. మంచిది. ఒకవేళ అలాంటి ఆలోచన స్థాయికి రాకపోతే మీ మనసుని కొంచెం విశాలపరచండి, మీ ఆలోచన దృక్పథాన్ని మార్చుకోండి. రైట్, ఎప్పుడు కిందకు చూడకండి, ఒక్కసారి కన్నులు తెరవండి, మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. మీరెవరో, మీరు ఏమై ఉన్నారో, ఈ రోజున మీరు ఎందుకు బతుకుతున్నారో, రేపన్న రోజున ఏం జరగబోతుందో, ఆ తర్వాత మీకు ఏ మహిమ ఉందో, ఒకప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో నుంచి మీరు క్రీస్తులోకి వచ్చారో, ఈ విషయాలన్నీ మీకు అర్థమైనవి అనుకోండి, ఈ జీవితం అంత పెద్దగా అనిపించదు. ఈ జీవితం మీకు అంత అయోమయంగా గందరగోళంగా అనిపించదు. ఒకటి ఉన్నా మీకు నిరాశ రాదు, ఒకటి ఉన్నా గర్వం రాదు, ఒకటి లేకపోయినా లోటుగా మీకు అనిపించదు. ఆ తేలికలోకి మీరు రావాలి, ఆ పై జీవితంలోకి రావాలి. చెప్పాలంటే ఆ గూడులో నుంచి బయటికి రావాలి. మీరు బయటికి రావాలంటే ఏం చేయాలి? నేను మంచి సలహా చెప్పమంటారా? ఆ దైవజనుడు కీర్తనాకారుడు ఏం చేశాడు? ఇంట్లో ఉన్నాడా? ఇంట్లో లేడు. బయటికి వెళ్ళి మనుషులతో మాట్లాడా? లేదు. కానీ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆయన మనోనేత్రాలు తెరిచాడా? విషయం అంతా ఆయనకి అర్థమయ్యేలా చేశాడా లేదా? అంతే, మనం కూడా అంతే. మీకు ఆ గ్రహింపు లేదు, ఇంకా ఈ లోకం అనే మాయలో, ఈ జీవితం అనే ఆ గూడులోనే మీ ఆలోచన విధానం ఉంది. నేను అందులోంచి బయటికి రావాలి, నాకు గ్రహింపు రావట్లేదు ప్రభు అని మీరు అంటే, ఇంటను ఉండకండి, సమాజం కాడికి వెళ్ళకండి, దేవుని సన్నిధికి రండి, ఒంటరిగా ఉండి ప్రార్థన చేయండి. దేవుని సన్నిధికి రండి, దేవుని మందిరానికి వచ్చి ఒంటరిగా ప్రార్థన చేయండి. మీ భారం ఏంటో ఇక్కడ చెప్పండి, మీకు ఏం అర్థం కావట్లేదు ఇక్కడ అడగండి. అప్పుడు పరలోకమందున్న తండ్రి నీ ప్రయాస చూసి, నీ వేదన చూసి, నువ్వు తెలుసుకోవాలనుకుంటున్న ఆ ఆతృతను చూసి అప్పుడు నీ మనోనేత్రాలు తెరుస్తాడు. అప్పుడేమవుతుందో తెలుసా? ఆ కీర్తనాకారుడు యొక్క కళ్ళు తెరవబడినట్టు, అవగాహన పెరిగినట్టు, అప్పుడు మీ అవగాహన కూడా పెరుగుతుంది. అప్పుడు గొంగలి పురుగుల గూడిలో చిక్కుకుపోయిన సీతాకోక చిలక మీరు ఇంతకే అప్పుడు బయటకు వస్తారు, స్వేచ్ఛగా బ్రతకగలుగుతారు. గొంగలి సీతాకోక చిలకగా మారిపోయిందా? మారిపోయింది, కానీ ఎక్కడుండిపోయింది? గూట్లో ఉండిపోయింది. గూట్లో ఉంటే స్వేచ్ఛ ఉంటుందా? సంతోషం ఉంటుందా? ఆనందం ఉంటుందా? రెక్కలు చాచుకోవడానికి ఉంటుందా? లేదు. మీరు ఈ లోకం అనే, ఈ జీవితం అనే గూడిలో మీరు ఇరుక్కుపోయారు, ఈ ఆలోచన విధానాలు ఇరుక్కుపోయారు అనుకోండి, ఇంకేముంటుంది? ఇలా ముడుచుకుని ఉంటారు. మీరు సీతాకోక చిలకే, మీరు గొంగలి పురుగు కాదు. మార్చేశారు మీరు, దేవుడు ప్రభు మిమ్మల్ని మార్చేశాడు. కానీ మీరు ఆ గూడిలో ఉండిపోయారు, ఆలోచనలో ఉండిపోయారు అనుకోండి, మీరు స్వేచ్ఛగా గాలిలోనికి రాలేరు. ఈ క్రైస్తవ లోకంలోనికి మీరు రెక్కలు చాచుకొని హ్యాపీగా పైకి ఇలా ఎగురుతూ సంతోషించలేరు. గ్రహింపు కావాలి. కీర్తనాకారుడు
దేవుని మందిరానికి వెళ్ళి ఒంటరిగా ఉండి ప్రార్థన చేసినట్టు మీరు ప్రార్థన చేయండి. అప్పుడు మిమ్మల్ని దేవుడు మీకు అవగాహన ఇస్తాడు. అవగాహన ఇస్తే మీ ఆలోచన విధానం మారిపోద్ది. నా ఆలోచన విధానం మారిపోతుంది. మన ఆలోచన విధానం మారిపోతుంది. అది ఎలా అంటే, ఒక ఉదాహరణ చెప్తాను. ఒకరోజు ఎలీషా కాలంలో, ఎలీషా ప్రవక్తగా ఉన్నటువంటి కాలంలో సిరియా సైన్యం దండెత్తి వచ్చింది. ఎవరి కోసం అంటే రాజు మీద యుద్ధం చేయడానికి కాదు, ఈ ప్రవక్త కోసమే వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైందనమాట, ఈ ప్రవక్త ఉన్నంతకాలం మనం ఇశ్రాయేలు దేశాన్ని ఏమీ చేయలేం. కాబట్టి ఈ ప్రవక్తని ఓడిస్తే, బంధిస్తే, చంపేస్తే అప్పుడు మనం ఇశ్రాయేల్ని ఓడించగలము. కాబట్టి ముందు ప్రవక్త, ఆ తర్వాతే దేశము అనుకున్నారు. అనుకుని ఒక సైన్యాన్ని పంపించాడు రాజుగారు. ఎవరి కోసం? ఒక మనిషి కోసం 10,000 మంది సైన్యాన్ని పంపించాడు. అబ్బా, మొత్తానికి రాజు జ్ఞానం కలిగినోడే. ఎందుకనంటే బంధించడానికి ఒక మనిషిని నాలాంటి ప్రవక్తను ఒకరిని బంధించడానికి ఎంతమంది కావాలండి? 10 మంది సరిపోతారు. 10,000 మందిని పంపించాడంటే ఆయనకి అర్థమైంది, ప్రవక్త మావులోడు కాడు. ఆయన పక్షమున ఎవరో ఉన్నారు, మొత్తానికి ఏదో మహాశక్తి ఉంది అనుకున్నాడు, గ్రహించాడు. కనుక 10,000 మందిని పంపించాడు. గుర్రాలతో, బడుసులతో, మరి ఆయుధాలతో ఇచ్చి పంపించాడు. బంధించుకు రండి రాని. ఏం చేశారు? ఈ 10,000 మంది మొత్తం చుట్టుముట్టేశారట ఎలీషా గారి యొక్క కుటీరం, ఆ గుడిసె. ఆయన ఏం చేస్తున్నాడు? ఎక్కడో ఊరు బయటను గుడిసేసుకొని అక్కడ కూర్చొని ప్రార్థనలు చేసుకుంటూ దేవుడు ఏం చెప్తున్నాడో వింటూ ప్రజలకు తెలియజేస్తున్నాడు. అది ప్రవక్త అనమాట. ఆయన చుట్టూ ఏం చేశారట? చుట్టేశారు. ఇక ప్రవక్త ఎటు పారిపోవడానికి లేదు. ఇది ఎప్పుడు చేశారు? వీళ్ళు రాత్రిపూట చేశారు. పగలవుతుంది, అప్పుడప్పుడే పొద్దునవుతుంటే ఎలీషా గారి యొక్క శిష్యుల్లో ఒకడు చీపురు కట్టించుకుని బయటకు వచ్చాడు, తుడుద్దాం కదా అని. సరే అని చెప్పి చూసుకుని వచ్చేసరికి, ఆ బయటకు వచ్చి చూసేసరికి ఎవరో మనుషులు కనపడుతున్నట్టుగా అనిపించింది. నిదానించి చూస్తే వాళ్ళు సిరియా సైన్యం అని ఆయనకి అర్థమైంది. సరే, ఇటు ఉన్నారు కదా అని ఇటు చూస్తే అటు ఉన్నారు, అటు ఉన్నారు కదా అని ఇటు చూస్తే ఇటు ఉన్నారు, సరే అని ఇటు చూస్తుంటే ఇటు ఉన్నారు. అప్పుడు అర్థమైపోయింది, సిరియా సైన్యం మొత్తం చుట్టుముట్టేసి. అంతే, శిష్యుడి ప్రాణం అంతే, గుండె కుబేలు ఉంది. భయపడిపోయాడు, వణికిపోయాడు. పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు, కుటీరం లోపలికి వచ్చాడు. అయ్యా ప్రవక్త ఎలీషా గారు, లేవండి 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 లేవండి, శత్రువులు మన చుట్టూ ముట్టేశారయ్యా, మనం ఇంకెక్కడ పారిపోవడానికి లేదయ్యా, ఈరోజు మనం వాళ్ళ చేతుల్లో చావడం ఖాయమయ్యా, అయ్యో లేకండి లేకండి అని ఎలీషా గారిని లేపాడు. ఎలీషా గారు ధీమాగా లేచి కూర్చుని, ఏంటయ్యా ఏమైంది అంటే, సిరియా సైన్యం వచ్చింది, మన చుట్టుముట్టేసింది. వణికిపోతున్నాడు, మరణ భయంతో ఉన్నాడు. అతనికి తెలుసు ఆ సైన్యము తమ కోసమే వచ్చిందని, తమను చుట్టుముట్టి చంపబోతున్నారనే విషయం అతనికి అర్థమైపోయింది. కాబట్టి ఇక చనిపోతాను అనుకునేవాడు, ఖడ్గంతో పొడవబడతాను అనుకున్నవాడు తన భార్య కోసం, పిల్లల కోసం ఆలోచిస్తాడు. తన గురువుగారు శిష్యుని యొక్క మరణం గురించి ఆలోచిస్తాడు, తన చావు గురించి ఆలోచిస్తాడు. అయ్యో దేవుని బిడ్డలు, దేవుని శిష్యులు కూడా చంపబడతారని ఆలోచిస్తున్నాడు, భయపడుతున్నాడు. ఇప్పుడు మీకు చిన్నగా అనిపించవచ్చు, ఆ సమయంలో మీకు తెలుసా ఒకవేళ దేవుడే కాపాడకపోతే ఆ కుటీరంలో ఉన్న ఎవరిని బ్రతకదు. అందుకే భయపడుతున్నాడు. మనకు అన్ని బైబిల్ కథలన్నీ కూడా ఎలా ఉంటాయంటే సింపుల్గా అనిపిస్తాయి, కథలు కాబట్టి, కథలు అనుకుంటున్నాం కాబట్టి. కానీ పరిస్థితిలో ఉన్నవాడికి తెలుసు ఆ తీవ్రత ఏంటో. అందుకే బెంబేలెత్తిపోతున్నాడు, కంగారు పడిపోతున్నాడు, మరణ భయంతో పారిపోతున్నాడు, గడగడ వణికిపోతున్నాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, నాయనా నువ్వు సిరియా సైన్యాన్ని చూస్తున్నావు, కానీ మన పక్షాన ఉన్నవాడు ఎంత బలవంతుడో నీకు తెలియదు. నువ్వు వాళ్ళనే చూస్తున్నావు, కానీ మన చుట్టూ ఉన్నవారు వారికంటే బలవంతులు. మన చుట్టూ ఎవరున్నారయ్యా? నాకు ఎవరు కనపట్లేదయ్యా, ఎవరు లేరు కదా మన చుట్టూ ఎవరున్నారు?
రాజుగారు ఏమన్నా సైనికులను పంపించాడా అని చూస్తే ఎవరో ఆయనకి కనబడలేదు. అప్పుడు ఎలీషా ఆకాశం వైపు కళ్ళెత్తి చిన్న ప్రార్థన చేశాడట. పరలోకమందున తండ్రి, ఆ యెహోవా దేవా, ఇదిగో ఈ గేహాజీ కన్నులు, నా ఈ పనివాని లేదా ఈ దాసుని కన్నులను తెరవండి. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో గేహాజీ కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు తెరవబడిన కన్నులతో చూస్తున్నాడట. తెరవబడిన కన్నులతో చూస్తున్నాడట. చూస్తూ ఉంటే అసలు అగ్ని రథాలతో ఉన్నారట పరలోక సైన్యం, దేవదూతలు. అగ్ని రథాలు, కొండలు, దేవదూతలు, ఖడ్గము దూసి ఉన్నటువంటి మహాసైన్యము కనపడ్డదట. అది చూడగానే అసలు నిజంగా ఆశ్చర్యపోయాడట. ఎంత మహాసైన్యాన్ని దేవుడు పంపించాడా, ఎంత మహాసైన్యం మన చుట్టూ ఉందా, అయితే ఇంకే భయం లేదు అని ధైర్యంగా ఉన్నాడు. ఎప్పుడైతే అదృశ్యమైన దాన్ని నిదానించి చూశాడో, అతనికి ఎప్పుడైతే గ్రహింపయ్యిందో, అప్పుడు ఆ దాసునికి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది, బలం వచ్చింది, శక్తి వచ్చింది, నిలబడ్డాడు. భయం పోయింది, ఆ పిరికితనం పోయింది, చావు భయం పోయింది. మన పక్షాన్ని ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళేం చేస్తారులే అని. ఇప్పుడు అప్పటి వరకు సిరియస్ సైన్యం ఎలా అనిపించింది? దానికి బలంగా ఉంది, మరణదూతలా కనపడింది. ఎప్పుడైతే దేవుని పంపించిన వారిని చూశాడో అప్పుడు ఆయనలో ఉన్న భయం అంతా అయింది, పోయింది. సిరియస్ సైన్యం ఎలా కనిపించింది ఇప్పుడు ఆయనకి? చిన్నగా. ఆలోచన విధానాన్ని మార్చాడు దేవుడు. అలాగే మనం ప్రార్థన చేస్తే, మనం ఒంటరికి వెళ్ళి ప్రార్థన చేస్తే మన ఆలోచన విధానాన్ని దేవుడు మారుస్తాడు. ఆలోచన విధానం మార్చకపోతే ఆ కీర్తనాకారులాగా మనం కూడా నలిగిపోతూ ఉంటాం. అయ్యా నాకెందుకు ఈ అనారోగ్యం? ఏ భక్తి లేనోడు ఆరోగ్యంగా ఉంటే నేను ఆ అనారోగ్యాలతో నలిగిపోతున్నాను. నిన్ను నమ్ముకున్న నేనేమో పేదరికంతో జీవిస్తున్నాను. అదిగో నీవంటే భయము భక్తి లేని వాడేమో ధనవంతుడిగా సమృద్ధిలో జీవిస్తున్నాడు. నాకు ఇలా లేదు, నాకు అది లేదు, ఇది లేదు కదా, అది లేదు కదా, అది లేదు కదా, వాళ్ళకి అది ఉంది కదా, వాళ్ళకి అది ఉంది కదా అని నలిగిపోతూ ఉన్నాం కదా ఆలోచనలో. మనం గ్రహింపులేకే ఆ గూడిలో ఉండిపోయి ఆలోచనలో మనం ఉండిపోయి నలిగిపోతున్నాం. కానీ దేవుడు మనకిస్తే, దేవుడు ఆ గ్రహింపునిస్తే, మన మనోనేత్రాలను తెరిస్తే అప్పుడు మనకు అన్ని విషయాలు అర్థమవుతాయి. అప్పుడు ఆ గూటిలో నుంచి మనం బయటకు వస్తాం. గూటిలో నుంచి బయటకు వచ్చిన సీతకోకలు ఏం చేస్తుంది? చక్కగా గాల్లో ఎగురుతుంది, తన అందాలన్నీ చూపించుకుంటుంది, సంతోషంగా సమాధానంగా తన గాల్లో జీవిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, మరి మనకు ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ గ్రహింపు రావాలంటే అనారోగ్యం ఉన్నా పర్వాలేదు, పేదరికంతో ఉన్నా పర్వాలేదు, తీరని అరకొరక అవసరతలతో నేను జీవించినా పర్వాలేదు, నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాను, నేను రక్షణ పొందాను, నేను దేవుని బిడ్డనే. రేపొద్దున యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన నన్ను పరలోకానికి తీసుకువెళతాడు. ఇది కొంతకాలం ఉండే జీవితం. ఈ జీవితం కొంతకాలం ఉండే జీవితం, శాశ్వతమైన జీవితం కాదు అనే గ్రహింపుతో మనం చాలా ధైర్యంగా, భరోసాగా జీవిస్తాం. అంతేకాదు, మన దృష్టి మారుతుంది. ఇప్పుడు సిరియస్ సైన్యం మనకు పెద్దగా అనిపించదు, మన చుట్టూ ఉన్న సమస్యలు మనకు పెద్దగా అనిపించవు. అప్పుడు ఎలా కనిపిస్తాయి? చిన్నగా అనిపిస్తాయి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న, మనం కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో, మన చుట్టూ దేవుడు ఉంచినటువంటి దేవదూతలు ఎంత గొప్పవారో మనకు తెలిస్తే, మనం కలిగి ఉన్న స్థితి ఏంటో మనకు నిజంగా అర్థమైతే, మనకి లేని దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం ఉండదు. అప్పుడు అంతేకాదు, మన ఆలోచన విధానం మారుతుంది. ఇంకోటి ఏంటి తెలుసా? లోకాన్ని చూసే విధానం మారుతుంది. ఇంకో విషయం చెప్పమంటారా? మన దృష్టి పరలోకం వైపు ఉంటుంది. దేవుడిని ఎలా సంతోషపెట్టాలి, దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి, నేను ఎలా ఆత్మీయంగా బలపడాలి, దేవుడు కోరుకుంటున్న జీవితాన్ని ఎలా ఇవ్వాలని ఆలోచిస్తాం. ఈరోజు అటువంటి ఆలోచన మనకి రావాలంటే ఆ గూటిలోంచి బయటకు రావాలి. మన ఆలోచన బందీ అయిపోయింది. సాతాను బంధించేశాడు మన ఆలోచనల్ని. ఆ బందీకానాలోంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? కీర్తనకారుడు ఏం చేశాడు? దేవుని మందిరమునకు వచ్చి ప్రార్థన చేశాడు. అలాగే మీరు ప్రార్థన చేస్తే మీ హృదయాన్ని తెరుస్తాడు దేవుడు. మీరేమై ఉన్నారో, ఆ దేవుడు ఏమై ఉన్నాడో ఆయన మీ హృదయంలో దాగి ఉన్నాడు అన్న విషయం మీకు అర్థమైతే
మీ లోటంతా తీరిపోతుంది. అప్పుడు మనం కూడా ఏమంటాం అప్పుడు? నీవు నాకు ఉండగా అంటాం కదండి. అప్పుడు కూడా మనం ఏమంటాం? నీవు నాకు ఇలలో ఉండగా ఏదియో నాకు అక్కర్లేదు. ఆకాశమందు నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు. నువ్వు ఉంటే చాలు ప్రభువా, నిన్ను కలిగి ఉంటే నాకు చాలు, ఏదున్నా లేకపోయినా పర్వాలేదు అనేటువంటి మెచ్యూరిటీ మైండ్కి మనం వస్తాం, ఆలోచన స్థాయికి మనం వస్తాం. ఒకటి, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు ఇక్కడ వరకే, అవేమి శాశ్వతం కాదు. మన ముందున్న మహిమ ఎదుట, మన కొరకు దాచబడినటువంటి మేలు ఎదుట నీడున్నటువంటి ఇబ్బందులు కాదు. సో మన ఆలోచన విధానం మారుతుంది, అలాగే మన లక్ష్యం మారుతుంది. మన లక్ష్యం ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో ఎలా బలపడాలని ఆలోచిస్తాం, దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలని ఆలోచిస్తాం. సో అసలు విషయాన్ని నేను అక్కడికి చెప్పాలని ఆగాను, ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకో ప్రేరేపణ బట్టి అలా కొనసాగిపోయింది. కానీ నేను ఈరోజు చెప్పాలనుకుంటున్న అసలైన విషయం ఏంటంటే, ఆ స్థాయికి వచ్చిన నీవు దేవుని గురించి ఆలోచిస్తూ, నేను ఈ క్రైస్తవ జీవితంలో ఆత్మీయంగా బలపడాలి, స్వార్థం మీద గెలుపు రావాలి, కోపం మీద గెలుపు రావాలి, సోషల్ మీడియా మీద గెలుపు రావాలి, ధనాపేక్ష మీద గెలుపు రావాలి, మొహపు చూపుల మీద గెలుపు రావాలి, అలాగే నా మాటల మీద నాకు గెలుపు రావాలి, నాకున్న అసూయ మీద నాకు గెలుపు రావాలి, అలాగే నాకున్నటువంటి తొందరపాటుతనం మీద నాకు గెలుపు రావాలి, అలాగే నాలో ఉన్న కొన్ని అబద్ధమైనవి, కొన్ని పాపాలు కొన్ని ఉన్నాయి, అది మీకు తెలుసు, మీ అంతరంగానికి తెలుసు, వాటి మీద నాకు గెలుపు రావాలి అనేటువంటి ఆలోచన మీకు ఉండి ఉంటుంది. మీకు ఆ తీవ్రత ఉండి ఉంటుంది. నేను ఒక నిజ క్రైస్తవుడిగా నేను జీవించాలి, ఒక మంచి క్రైస్తవుడిగా నేను జీవించాలి, ఈ పాప భారంతో మొయ్యలేక, ఈ లోపాలతో నేను ఆనందంగా బతకలేకపోతున్నాను, దేవుని కొరకు దేవునికి సంతోషంగా నేను జీవించలేకపోతున్నానని బాధ, లోటు మీలో ఉంటే, ఈరోజు నాకు చెప్పుకుని తర్వాత మీకు చెప్తున్న విషయం ఏంటంటే, నియమంలో నడవకండి, కృప కొరకు, ఆత్మ కొరకు వేడుకొనండి. మీకు నిజముగా నిజ క్రైస్తవ జీవితం కావాలంటే, విజయవంతమైన క్రైస్తవ జీవితం కావాలంటే, సోదరుడు అన్నట్టు హృదయంలో వ్యక్తిగతంగా దేవుణ్ణి మనం ఆరాధించాలంటే, పరిశుద్ధులుగా బతకాలంటే, దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించాలి అంటే, నియమంలో నడవకండి, ఆత్మ కొరకును కృప కొరకు వేడుకొనండి. నియమంలో నడిస్తే ఏమవుతుంది? నియమంలో నడిస్తే ఒక మంచి క్రైస్తవులుగా మనం బయటికి కనపడవచ్చు, కానీ ఎప్పటికీ విజయం మనకి రాదు. హృదయంలో ఓడిపోయిన వాళ్ళుగానే ఉంటాం, పైకి మాత్రం వాట్ ఏ డిసిప్లిన్ క్రిస్టియన్, ఎంత క్రమశిక్ష కలిగినటువంటి క్రైస్తవుడు అని అనిపించుకుంటాం మనం. అది అవసరం లేదు, అది మనుషులు ఇచ్చే తీర్పు అనమాట. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. చాలామంది ఈరోజు నియమాన్ని ప్రకటిస్తున్నారు. నియమం ఓకే, నువ్వు పెట్టుకున్న నియమంలో నువ్వు సంపూర్ణుడు కాగలవా? నియమాలు దేని కొరకు? నిన్ను కృప వైపుకు, ఆత్మ వైపుకు ఆధారపడేలా నడిపించాలి తప్ప, కృపను ఆత్మను అడగకుండా నీ అంతటా నీవే సంపూర్ణుడు కావాలి అని ఆ దురాలోచన వైపుకు నియమం వెళ్ళకూడదు. నియమాలు కొన్ని ఉండాలి. అలవాటుగా ఆదివారం రావడం, అలవాటుగా బైబిల్ చదవడం, ఇవి నియమాలు మంచివే. కానీ అవి దేనికోసం? నాకు కృపాంశంలా, పరిశుద్ధాత్మని స్నేహం అవసరంలా, నాకు నేనే బైబిల్ చదువుకుని, నాకు నేనే ఆరాధనకు వెళ్ళిపోయి, నా అంతటి నేనే పరిశుద్ధుని అయిపోతాను అని అనుకుంటే అది తప్పు. ఈరోజు బోధలు ఎలా ఉన్నాయంటే నియమం వైపు నడిపిస్తున్నారు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా అయితే పరిపూర్ణ అవుతాం. ఎలాగున్నావో నేను చెప్తున్నాను, అందరికి, అన్ని సంఘాలకి చెప్తున్నాను, మీకు చెప్తున్నాను. నియమం పెట్టుకుని నువ్వు పర్ఫెక్ట్ అవ్వాలంటే ఇది నీ వల్ల అయ్యేది కాదు. మరి ఏం చేయాలి బ్రదరు? కృప కొరకు వేడుకో. కృప, పరిశుద్ధాత్మ, దేవుడు కొత్త నిబంధనలో ఇచ్చినటువంటి వరాలు. పాత నిబంధన దేనికోసమంట? కొట్టివేయబడినా ఎందుకు ఉంచాడు దేవుడు పాత నిబంధన అంటే, నేటున్న మనకు దృష్టాంతాలు. ఏంటో దృష్టాంతం అంటే, నియమంలో నడిస్తే నీకు ఓటమే తప్ప గెలుపు లేదు అని చెప్పడానికి. పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? వాళ్ళు నియమంలో నడిచారు కనుక. వాళ్ళకి గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, వాళ్ళకి నియమాలు ఉన్నాయి, అర్చనాచారాలు ఉన్నాయి, ఈ పండుగలు ఉన్నాయి, దినాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి.
కానీ అవన్నీ పాటించినా వాళ్ళు సంపూర్ణులు కాలేదు. వాళ్ళకున్న అంతర్గతమైన పాపం మీద వాళ్ళకి గెలుపు రాలేదు. అది చెప్పడానికి దేవుడు పాత నిబంధన ఉంచాడు. వారి అబ్బాయిలు మీరు ఎంత గింజుకున్నా ఎన్నిక అనుకున్నా వాటి వల్ల మీకు పరిపూర్ణత రాదురా అబ్బాయి. రండి, పరిపూర్ణత కావాలంటే నా దగ్గరికి, మీకు నేను కృపను ఆత్మను ఇస్తాను. ఒక క్రైస్తవుడు కృప లేకుండా, ఆత్మ లేకుండా పరిపూర్ణుడు కాలేడు, పాపం మీద గెలుపు పొందలేడు. అది కొత్త నిబంధన అనుకోండి. కొత్త నిబంధన చెప్పేది ఏంటంటే కృప, పరిశుద్ధాత్మ, అంతే. మీరు గమనించండి, యోహాను సువార్తలు మనం గమనిస్తే చూడండి, యోహాను సువార్తలు మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము. రైట్. ధర్మశాస్త్రం అంటే నియమం. రోజులు, పండగలు, దేవాలయం, మొక్కుకోవడాలు, మొక్కు తీర్చుకోవడాలు, ఇవన్నీ కూడా ఏంటి? నియమం. బలులు అర్పించడాలు, రకరకాల ఆచారాలతో కూడిన నియమ నిబంధనలతో కూడిన ఆజ్ఞలతో కూడినటువంటిది అంటే నియమం. నియమం ఎవరి ద్వారా వచ్చింది? మోషే ద్వారా వచ్చింది. నియమం ఎవరి ద్వారా వచ్చింది? మోషే ద్వారా. దానివలన మనుషులు పరిపూర్ణులు అయ్యారా? అవ్వలేదు. అందుకే యేసు ప్రభు కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. అంటే యేసు ప్రభు ఏం తీసుకొచ్చాడు మనకి? కృప. చెప్పండి, ఏం తీసుకొచ్చాడు? కృప. మోషే ఏం తీసుకొచ్చాడు? నియమం. మోషే ఏం తీసుకొచ్చాడు? నియమం. రైట్. యేసు ప్రభు ఏం తీసుకొచ్చాడు? కృప. అది కొత్త నిబంధన. అంటే దేవుడు పాత నిబంధనలో మోషే ద్వారా నియమం ఇస్తే, నియమం పంపిస్తే, నిజంగా విషయం చెప్పమంటారు, నియమం పంపించడం కూడా దేవుడే. ఎందుకు పంపించాడంటే కృప ఎంత అవసరమో తెలుసుకోవడానికి. ముందు మనం సైకిల్, నీ సైకిల్ పట్టుకుంటానరా, అప్పుడు తొక్కుతావు కానరా అని అంటే వింటలేదు వీడు. అప్పుడు ఏం చేస్తాం? వదిలేస్తాం. వదిలేసినప్పుడు ఏం చేస్తాడు? అమ్మా సైకిల్ తొక్కుంటే డామ్మును పడిపోతాడు, దెబ్బలు తగులుతాయి. అప్పుడు అంటాడు, మమ్మీ కొంచెం పట్టుకోవా వెనకాల అంటాడు. దెబ్బ తగిలితేనే అప్పుడు మమ్మీ అవసరం వస్తుంది. దెబ్బ తగిలితేనే డాడీ పట్టుకో అంటాడు. కృప. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఎలా ముందు నీ పట్టుకుంటానంటే వద్దన్నావురా బడాయిగా, ఇప్పుడు వచ్చి నన్నేమో మమ్మీ సాయం చేయరు అంటావు అని అంటదా మమ్మీ? అంటదండి? అందు కదా. ప్రేమతో అంటది, ఓరి బాబు ముందే చెప్పాను కదరా అంట. ముందు చెబితే వినే రకమా ఈ మనిషి? అందుకే దేవుడు నియమం ఇచ్చాడు. మనకు నియమం ఇస్తే ఏమర్థం అవుతుంది? పండుగ చేసుకుంటాం, కానీ ఆ తర్వాత ఓడిపోయాం అన్న విషయం మనకు తెలుస్తుంది. అప్పుడు కృప దగ్గరకు వస్తారు. అందుకే దేవుడు అన్నీ తెలుసు. ముందు నియమం ఇచ్చి ఆ తర్వాత ఏమి ఇచ్చాడు? కృప ఇచ్చాడు. ఆ కృప ఎవరి ద్వారా ఇచ్చాడు? క్రీస్తు. అది కొత్త నిబంధన. అంటే కొత్త నిబంధనలో దేవుడు యేసుక్రీస్తు ద్వారా నీకు నాకు ఏమిస్తున్నాడు? ఒకటి కృప, రెండోది ఇదే యోహాను సువార్త. చూడండి, యోహాను సువార్త మొదట్లోనేమో కృప ఇచ్చాడు అంటున్నాడు. ఇప్పుడు 16వ అధ్యాయం పద్నాలుగో అధ్యాయము 16వ వచనం. అలాగే 15:26 15వ అధ్యాయం అండి, 15వ అధ్యాయం 26 వచనం. తండ్రి యొద్ద నుండి అదిగోండి మీ యొద్దకు నేను అన్నాడు. అంటే ఎవరు నేనంటే? యేసు ప్రభు. పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు. రైట్. అంటే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ద్వారా అనుగ్రహించే మరొక వ్యక్తి ఎవరో? అదే ఎవరు? పరిశుద్ధాత్మ, ఆత్మ. ఒకటి కృప, మరొకటి ఆత్మ. అంతే. ఇదే యోహాను సువార్త. అది కొత్త నిబంధన. ఈరోజు దేవుని పిల్లలుగా దేవుడు మనకు అనుగ్రహించేది ఏంటో తెలుసా?
ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో తెలుసా? ఒకటి కృప, రెండోది ఆత్మ. ఈ కృప ఆత్మ ద్వారానే మనం ఏమగలం? పరిపూర్ణం కాగలం, రక్షణ పొందుకోగలం, పరిపూర్ణం కాగలం, దేవునికి నచ్చిన పిల్లలుగా అవ్వగలం, సంపూర్ణం కాగలం, పాపంపై జయం పొందగలం. మీరు అన్నారు కదా, నేను మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించాలి, మంచి ఆత్మీయుడిగా బతకాలి అంటే అది నియమం ద్వారా అయ్యేది కాదు. పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తే, ఒక 10 అధ్యాయాలు చదివితే, ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోతే మీరు ఎన్ని సంవత్సరాలు చేసినా అలాగే ఉంటాం. అది నియమం. అలా చేయొద్దని అంట్లా, అది నియమం, అంత నియమం. మీరు ఏం కోరుకోవట్లేదు? కృపని ఆత్మని కోరుకోనంత వరకు, కృపని ఆత్మని కోరుకోనంత వరకు మీరు ఎన్నిసార్లు బైబిల్ చదివినా అలాగే ఉంటాం. ఎన్నిసార్లు మనం ఆరాధనకి వెళ్ళినా అలాగే ఉంటాం. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మన జీవితం అలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? రైట్, జీవితం మార్చబడాలంటే దేవుడు మనకి ఇచ్చిన కృపనే ఆత్మనే పొందాలి. రైట్, అంతే. ఈరోజు నేను నాకు చెప్పుకుంటూ మీకు చెప్తుంది ఏంటంటే, మనం కృపను వెతుకుదామండ. నియమాన్ని వద్దు, కృప కావాలి, ఇంకోటి ఆత్మ కావాలి. ఈ రెండు మనకి దేవుడు యేసు ప్రభు ద్వారా ఇచ్చాడు. వాటిని పొందాలంటే ఏం చేయాలో మాట చెప్పి ముగిస్తాను. మనందరికీ తెలిసిన ఫేవరెట్ వచనం, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. కృప ఎవరికి అనుగ్రహించును? దీనులకి. దీనులు కావాలి అంతే. మీ అహంకారాన్ని అంతా, నా అహంకారాన్ని అంతా పక్కన పెట్టాలి. నా అహంకారాన్ని అంతా పక్కన పెట్టి నేను దీనుడుగా అయితేనే నాకు కృప వస్తుంది. కృప అందరికీ ఇవ్వడు. నీకు కృప కావాలా? అయితే నీ హృదయంలో ఉన్న గర్వం అంతా తీసి పక్కనెట్టు. నాలో గర్వం ఏముందండి అని అంటావేమో. ఒకసారి ఆలోచించు, గర్వం ఉందా? లేదంటే ఎక్కడ? నీకు అసలు కోపం వస్తుందంటే గర్వం కాడి నుంచి వస్తుంది కోపం నీ గర్వం నుంచే వస్తుంది. నా కోపం నా గర్వం నుంచే వస్తుంది. కోపం యొక్క జన్మస్థలం గర్వం నుంచే వస్తుంది. గర్వమును పట్టుకో, అంతా తీసే యేసు ప్రభు పాదాల దగ్గర నుంచి అక్కడ వదిలిపెట్టేయాలి. గర్వాన్ని తీసేస్తే నువ్వు దీనుడు అవుతావు. అప్పుడు నీకు కృప అనుగ్రహించబడుతుంది. మీ ఇష్టం అండి, అది నేను ఎవరిని బలవంతం చేయను. మీకు కృప కావాలి అనుకుంటే మీలో ఉన్న గర్వాన్ని అంతా తీసివేసేయండి. దీనులుగా అవ్వాలి. నేను దీనుడు కావాలి. రైట్. రెండో విషయం, పరిశుద్ధాత్మను పొందాలంటే ఏం చేయాలో తెలుసా? మారు మనసు పొందాలి. నేను పొందాను కదండి అంటావా? అది కాదు, ఇంకా లోతుగా పొందాలి. అది నువ్వు ఎంత లోతుగా మారు మనసు పొందితే, నువ్వు ఎంత లోతుగా పశ్చాత్తాపడితే నీలోకి అంతగా పరిశుద్ధాత్ముడు వస్తాడు. అది బయట వాళ్ళు చాలా మోసం చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడిని కావాలా? రండి, మా సంఘానికి రండి, ప్రార్థన చేయించుకోండి, నేను ఇస్తాను, బుష్ అంటున్నాడు. అంత మాయ. ఇది మనిషి చేయబడితే పరిశుద్ధాత్ముడు రాడు. దీనికి వాడే అందమైన పదం ఏంటి? అభిషేకం. అభిషేకం అభిషేకం నీ మీదకి వస్తున్నా. ఎన్ని అభిషేకం అనే పదాన్ని వాడుకొని చాలా దుర్బోధలు చేస్తాం అండి. ఇప్పుడు మనకు పరీక్షలు వస్తున్నాయి కదా అండి, పెన్నులకి అభిషేకం చేస్తానంటాడు ఒక ఆయన. అంటే పెన్నుని దేంతో నింపుతాడంట? పరిశుద్ధాత్మతో నింపుతాడంట. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన పెన్ను ఏం చేస్తుంది? అదే రాసేస్తుంది. ఇక పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు కదా పెన్నులోకి. అమ్మా, ఇంకా విద్యార్థి అలా పట్టుకుంటే చాలు, అదే రాసుకుంటూ వెళ్ళిపోద్ది. అలాగా ఇదేదో బాగుందండి. అసలు ప్రభు ఎప్పుడైనా అలా అన్యాయం చేస్తాడండి? ఒక పక్కన చదివిన విద్యార్థి ఏమో రాయకుండా, చదివిన విద్యార్థి రాసి, ఈ చదవనోడేమో పరిశుద్ధాత్మతో రాసేస్తే దేవుడు న్యాయస్తుడా అన్యాయస్తుడా? అన్యాయస్తుడే కదమ్మా. పెన్నలకి అభిషేకం ఇంకా నయ్యం. నేనేదో వీడియో చూస్తుంటే, అమ్మ వచ్చేటప్పుడు 2 యాపిల్స్, 2 దానిమ్మలు, ఒక కివీ ఫ్రూట్ తెచ్చుకోండి అంటున్నాడు ఆయన. అభిషేకం చేస్తాడంటే వాటికి 2 యాపిల్స్. అంటే ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మతో యాపిల్ నింపుతాడు అనమాట. అప్పుడు అవి తిన్నాడు అనుకోండి, గర్భం లేని వారికి గర్భఫలము, అప్పుల్లో ఉన్నవారికి అప్పుల్లోంచి విడుదల, అనారోగ్యంలో ఉన్నవారికి ఆరోగ్యము. అది
మరి యాపిల్ తెచ్చుకోమని యేసు ప్రభు చెప్పడం మర్చిపోయాడు అనమాట. దానిమ్మలు తెచ్చుకోమని అపోస్తులు మర్చిపోయారు అనమాట. కివీ ఫ్రూట్ తెచ్చుకోమని దైవజనులు చెప్పడం మర్చిపోయారు. పాపం బైబిల్ చెప్పడం మర్చిపోయింది. ప్రేమైన దేవుని వారలారా, మోసం చేస్తున్నారు. అది కాదు పరిశుద్ధాత్ముడు. ఎగిరి గంతులు వేయడం పరిశుద్ధాత్ముడు కాదు. డబ్బులు కొట్టేటప్పుడు కొట్టేస్తే ఎగిరేస్తారు చూరా, అది పరిశుద్ధాత్మ కాదు. అలా అనుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అంటే ఏంటి తెలుసా? నువ్వు ఎప్పుడైతే దీనుడివై యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడుతూ ఉంటే అప్పుడు నీలోనికి ఆ గోతిలోనికి, నీ హృదయం అనే ఆ ఖాళీలోనికి పరిశుద్ధాత్ముడు నింపబడతాడు. అది నీకు తెలియదులే, మనకు తెలియదండి అది నింపబడుతున్నట్టు. కానీ మన మనస్సు మారుతుంది. మీకు తర్వాత అర్థమవుతుంది పరిశుద్ధాత్ముడు నింపబడ్డాడు అని. మీ కోపం స్లో అయిపోయినప్పుడు, మీలో ఉన్న ఆ లోకానుసారమైన మనసు తగ్గినప్పుడు, లోకపు కోరికలు మీకు తగ్గినప్పుడు, లోకం మిమ్మల్ని ఆకర్షణ తగ్గినప్పుడు, కొన్ని లోపాలు మీలోంచి పోయినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారని. పరిశుద్ధాత్మ పరిశుద్ధతకు సూచన. మనలో పరిశుద్ధత పెరుగుతుందంటే మనలో ఎవరు నింపబడుతున్నారని? పరిశుద్ధాత్మ. మీరు ఎంత లోతుగా మారు మనసు పొందితే, ఎంత లోతుగా పశ్చాత్తాపడితే, ఎంతగా సిలువకు మిమ్మల్ని మీరు సమర్పించుకుంటే అంతగా ఆత్మను మనం పొందుకోగలం. మన హృదయం ఒక బాటిల్ లాంటిది అనమాట. మీరు ఎంత ఖాళీ చేసుకుంటే అంత పోస్తాడు దేవుడు. మీ హృదయాన్ని ఖాళీ చేయాలి. ఏదో ఒక బాటిల్ అని చెప్తాను, పట్టండి. సో ఈ బాటిల్ నిండుగా ఉందనుకోండి, ఇది మన హృదయం అనుకోండి. ఈ హృదయం అంతా కూడా ఈ నీటితో నింపబడింది కదా, ఇది మనకున్న అహం గర్వం అన్నమాట. ఈ అహం గర్వం ఉన్నంతకాలం దేవుడు పోయాలనుకున్న ఇది పరిశుద్ధాత్మ అనుకోండి. పరిశుద్ధాత్మను నీటితోనే పోల్చాడు, నేను మజ్జిగతో పోలుతున్నాను. ఈ మజ్జిగ ఇందులో పోయాలంటే ఇది నిండుగా నింపురన్నానా, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. ఇది ఖాళీగా ఉంది కదా. ముగించేస్తాను, ఒక్క 5 నిమిషాల్లో ముగించేస్తాను. రైట్. ఇప్పుడు ఈ బాటిల్ నిండిపోయి ఉందా అమ్మా? ఈ బాటిల్ అలాగే మీ హృదయం అనేది గర్వంతో నిండిపోతే దేవుడు పరిశుద్ధాత్మతో నింపాలన్నా కూడా నింపలేడు. నింపాలంటే ఏం చేయాలి? ఖాళీ అవ్వాలి. ఖాళీ అవడం అంటే దీనుడు అవడం. ఖాళీ అవడం అంటే ఏంటి? దీనుడు. ఇప్పుడు మీలో ఉన్న గర్వాన్ని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే హృదయాన్ని తెరిచి, పశ్చాత్తాపం ద్వారా తెరిచి మీరు కొంత గర్వాన్ని ఈరోజు తీసేశారనుకోండి, ఖాళీ ఏర్పడుతుంది. అప్పుడు దేవుడు ఆ ఖాళీలోనికి తన ఆత్మను పంపిస్తాడు. ఓకేనా? రైట్. అంటే మజ్జిగ వేస్తే కలిసిపోతుంది, అదే పెట్రోల్ పోసామనుకోండి కలవదు. అర్థమవుతుందా? ఈ నీరు అలాగే ఉంటుంది, అలాగే. రైట్. అప్పుడు ఈ ఖాళీలోనికి దేవుడు ఏం నింపుతాడు? పరిశుద్ధాత్మ. మళ్ళీ మీరు కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా మీరు దీనిలో అయ్యారనుకోండి, అప్పుడు ఇంకా ఖాళీ ఏమైంది? పెరుగుతుంది. అప్పుడు ఇంకా ఆ ఖాళీలోనికి దేవుడు పరిశుద్ధాత్మ నింపుతాడు. ఈ పరిశుద్ధాత్మ నిండే కొలిది, మన హృదయం నిండే కొలిది మన ఆత్మీయ జీవితం మారిపోతుంది. కాబట్టి మనం మన గర్వాన్ని, పశ్చాత్తాపం ద్వారా మన గర్వాన్ని తీసేసుకుంటూ ఉండాలి. మన దీనత్వం పెరిగే కొలిది దేవుని ఆత్మ మనలోనికి పెరుగుతూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు జీవజల నది అన్నాడు. అందుకే ఆ నీరులాగా వస్తాడు, పంపబడతాడు అన్నమాట. పాలు చూడండి, 2 పాలు, నాకు పరిశుద్ధాత్మలో 2 పాలు కావాలంటాడు. అంటే పాలయ్యి పెరుగు మజ్జిగ అంటే పరిశుద్ధాత్ముడు అలా వస్తాడు, పాలు రూపంలో వస్తాడు. అంటే 1 వంతు, 2 వంతులు, 3 వంతులు అలా వస్తాడు పరిశుద్ధాత్ముడు. నీలోకి ఆ వంతు, 2 వంతులు, 3 వంతులు రావాలంటే నువ్వేం చేయాలి? నువ్వు నీ హృదయాన్ని ఏం చేయాలి? ఖాళీ చేయాలి. సో మనలో ఉన్న గర్వాన్ని తీసివేసుకోవాలి. రైట్. దీని లోతులు నేను చెప్తాను, సంఘం ముందే చెప్తాను. ప్రస్తుతానికి అర్థం చేసుకోండి. మనకి జయం రావాలి అంటే, మనకి విజయం రావాలంటే 1 కృప కావాలి, 2 ఆత్మ కావాలి. కృప, ఆత్మ ఈ 2 రావాలి అంటే మనం ఏం చేయాలి? దీనులు, మనలో ఉన్న గర్వాన్ని తీసేసుకొని దీనులు కావాలి. 2వది మారు మనసు పొందాలి, అదే పశ్చాత్తాపం.
మీరు ఎంతగా పశ్చాత్తాపడి మిమ్మల్ని మీరు క్రీస్తు పాదాలకు అప్పగించుకుంటారో అంతగా మీ హృదయం ఖాళీ అవుతుంది, అంతగా మీలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. అప్పుడు మీరు నేను అది అలా చేస్తే నేను, అలా చేస్తే నీవు, ఆ కృప ఆత్మ సహాయంతో ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని మనం జీవించగలం. అది కొత్త నిబంధన. నిజంగా అసలైన కొత్త నిబంధన జీవితాలకు మనం రాలా. వస్తే మన జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. దాని కొరకు ప్రయాసపడదాం. మరి దాని గురించి ఏం చేయాలి? ఇప్పుడు మనం మోకరించి ప్రతిదినము పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి, మన హృదయంలో ఉన్న గర్వానంతా తీసివేసి దీనులం కావాలి, ప్రభు పాదాల దగ్గర పెట్టుకోవాలి. చిన్న మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. మీకు దేవుని కృప కావాలా? దేవుడు పాత నిబంధనలో నియమం ఇచ్చాడు మోషే ద్వారా, కానీ కొత్త నిబంధన ద్వారా దేవుడు మనకి పరిపూర్ణులుగా చేయడానికి కృపని ఆత్మని అనుగ్రహించాడు. మరి నిన్ను పరిపూర్ణంగా చేసే ఆ కృప